తూర్పు గోదావరి జిల్లా రాజనగరంలో ఎమ్మెల్యే పత్రుల బలరామకృష్ణ అధికారులతో సమావేశమయ్యారు. పేదలకు సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం గురించి చర్చించారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడితే సహించేది లేదని హెచ్చరించారు. అక్రమ రవాణాదారులు తన పేరు వాడుకుని వ్యాపారం సాగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న వారి వివరాలు తమకు చెబితే 5,000 రూపాయల నజరానా ఇస్తారని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగినప్పటికీ కూడా ఈ యొక్క మంచి విజన కలిగినటువంటి నాయకులు, విజన కలిగినటువంటి వారు కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల వలె మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మంచి ప్రభుత్వం అనే విధంగా ఇక్కడ పరిపాలించిన అందిస్తున్నాము. అన్ని రంగాల్ని కూడా అభివృద్ధి చేస్తున్నాము. అదే విధంగా చూస్తే రాజనగరం నియోజకవర్గంలో కూడా చాలా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ముఖ్యంగా ఈ రోజు పెట్టినటువంటి సమావేశం ఏంటంటే డీలర్స్, సివిల్ సప్లై అధికారులు, మండల రెవెన్యూ అధికారులని ఒకే వేదిక మీద పెట్టి ఒక్కసారి ఇక్కడ ఈ యొక్క సివిల్ సప్లైలో ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయి, అసలు అందులో ఏం సరిచేయాలనే విషయం మీద ఈ రోజు ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం రాజానగరం నియోజకవర్గంలో. ముఖ్యంగా ఇక్కడ పలుమార్లు నా దృష్టికి వచ్చిన కంప్లైంట్లు ఏంటంటే ఈ రేషన్ బియ్యం ఈ పక్కదారి పట్టేస్తుందనే విషయాలు పలుమార్లు నా దృష్టికి వచ్చినాయి. దాని మీద ఈ రోజు డీలర్లని, అదే విధంగా డిప్యూటీ తహసీల్దార్, సివిల్ సప్లై వారిని, తహసీల్దార్లని, 3 మండలాలకు సంబంధించినటువంటి అధికారులను కూడా కూర్చోబెట్టి వారందరికీ కూడా నా యొక్క విన్నపం ఏంటంటే రేషన్ షాప్ డీలర్స్ అందరూ కూడా పేదలకు ఇచ్చే బియ్యాన్ని సక్రమంగా సరఫరా చేయండి. వృద్ధులకు, వికలాంగులకు ఇంటికి ఏదైతే తీసుకెళ్లి అందచేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిందో దాని ప్రకారం చక్కగా వారికి అందచేయండి. అదే విధంగా తూకాల్లో కొన్ని తేడాలు కనిపిస్తున్నాయి అని చెప్పి కొంతమందికి ఫిర్యాదులు వస్తున్నాయి, వాటిని సరిచేయండి. అలాగే కొంతమంది రేషన్ డీలర్స్ లో కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా నా దృష్టికి వచ్చింది. ఆ యొక్క బెనిఫిషరీస్ దగ్గర నుంచి కూడా తక్కువ రేట్లు బియ్యం కొంటున్నారని, ఆ బియ్యం కొనేటప్పుడు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా ఆ బియ్యం పట్టించేస్తున్నారు. ఎక్కడైనా ఏదైనా అక్రమ రవాణా జరిగితే దానివల్ల మేము మీకు మంచి రేటు ఇచ్చి కొనలేకపోతున్నామని చెప్పి ఈ యొక్క ప్రజలకి కూడా మిస్లీడ్ చేస్తున్నట్టుగా కూడా నా దృష్టికి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగినప్పటికీ కూడా ఈ యొక్క మంచి విజన